హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే ఉల్లిగడ్డ పులుసు అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా వచ్చిందండి ఉల్లిగడ్డ పులుసు అనేది ఇలా చేసుకుంటే. ముందుగా అయితే ఉల్లిగడ్డ పులుసు కోసం అయితే ఒక 1/2 కిలో చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. దీన్ని సాంబార్ ఉల్లిపాయలు అని కూడా బయట పిలుస్తారు. ఈ రెసిపీ అనేది ఈ ఉల్లిపాయలతో చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎందుకంటే చిన్న ఉల్లిపాయలో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందని ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు గనుక ఇలాంటి చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే పెద్ద ఉల్లిపాయలతో కూడా ట్రై చేయొచ్చు. ఉల్లిపాయల పైన పొట్టంతా తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. ఒక 1/2 కిలో ఉల్లిపాయలకి నేనైతే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా చీలికలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వాటర్‌లో నానబెట్టుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నానండి. చూసారు కదా నిమ్మకాయ సైజ్ అంతా. పెద్ద నిమ్మకాయ అండి. చిన్న నిమ్మకాయ కాదు. మీ పులుపుకు తగ్గట్టు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పులుపు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ నేను చూపించే మెజర్మెంట్ ఏంటంటే ఎక్కువ ఉండదు పులుపు అనేది, అలా అని తక్కువ ఉండదండి. సో ఇప్పుడు మనకైతే చింతపండు పులుసు కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్మాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంత అయితే మెంతులు వేసుకున్నానండి. మెంతులు వేసుకోవడం వల్ల ఈ పులుసుకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. చేదైతే అసలు రాదు. మీకు కావాలనుకుంటే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు. మెంతులు అలా చిటపటలాడిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంత అయితే ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఈ పులుసుకి ఏంటంటే తాలింపులు మొత్తం ఏం అవసరం లేదు. జస్ట్ ఆవాలు, జీలకర్రే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా ఆవాలు, జీలకర్ర అనేది ఇలా చిటపటలాడిన తర్వాత మెంతులు కూడా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు దాంట్లో కొంచెం అయితే కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో క్రష్ చేసి పెట్టుకున్న ఒక 15 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పైన పొట్టు తీసేసి. ఈ రెసిపీకి వెల్లుల్లి రెబ్బలు అనేది పైన పొట్టు తీసుకొని వేసుకుంటేనే టేస్ట్. వెల్లుల్లి అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి దాంట్లో 1/2 స్పూన్ అంత పసుపు అండ్ 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకోండి. అంటే జస్ట్ మనకి ఉల్లిపాయలకి సరిపడే వేసుకోవాలి, ఉల్లిపాయలు మగ్గడానికి. వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించండి. ఒక 2 మినిట్స్ అన్నా 3 మినిట్స్ అన్నా మగ్గించండి. ఎందుకంటే చిన్న ఉల్లిపాయలు ఏంటంటే ఈజీగా మగ్గిపోతాయండి. కొంచెం లైట్ గా కలర్ కూడా చేంజ్ అయిపోతాయి ఈజీగానే. పింకిష్ కలర్ వస్తాయండి కరెక్ట్ గా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ కి. ఇలా అయితే మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక టమాటా అయితే వేసుకున్నానండి. టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే పులుసుకి కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టమాటా నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. బట్ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, వేసుకోకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమందికి బేబీ ఆనియన్స్ తో పులుసు తెలుసో అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు ఎలా చేస్తారో కూడా. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని టమాటా అనేది మగ్గించుకుందాం. చూడండి టమాటా అనేది కూడా మగ్గిపోయింది కదా. ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో ఒక 1/2 కప్ అంతా చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి. నేను నానబెట్టుకున్న చింతపండు అయితే నాకు 1/2 కప్ అయిందండి చిన్న కప్పుతో. ఇప్పుడు మనం ఎంతైతే పులుసు వేస్తామో అంత దానికి డబుల్ వాటర్ అనేది పోసుకోవాలండి. పులుపు అర్థం కావాలని చెప్పి అయితే మీకు చెప్తున్నాను. సో ఇలా చింతపండు పులుసు అనేది వేసిన తర్వాత ఒకసారి అలా మగ్గుతుంది కదా. అలా మగ్గుతున్నప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ అంత కారం, 1 ½ స్పూన్ అంత ధనియా పౌడర్, ఒక స్పూన్ అంత కల్లుప్పు వేసుకున్నానండి. అండ్ 1/2 స్పూన్ అంత జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మసాలా పౌడర్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఉప్పు కారం మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి ఈ పులుసుకి. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి కొంచెం అలా ఉడికిద్దాము. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం ఉప్పు కారాలు వేసిన తర్వాత ఆ చింతపండు పులుసులో కొంచెం అలా ఉడికిచ్చిన తర్వాత నేను 1/2 కప్ తీసుకున్నాను కదండి చింతపండు పులుసు అనేది. నాకైతే 1 ½ కప్ అయితే వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. మీకు ఇక్కడ పులుపు అర్థం కావాలని అయితే చెప్తున్నానండి. బిగినర్స్ ఎవరైనా వీడియో చూస్తారని చెప్పి. అదే మీరు పులుపు కారం అన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీ పులుపు కారానికి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మరిగించుకుందాం. అలా మరుగుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పులుసుకి. మనం ఆయిల్‌లో వేసినప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుందండి. మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే ఒక ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం. బాగా మరగాలండి. ఇప్పుడు మనము వాటర్ ఎంత పోసామో దానికి హాఫ్ అంత మరగాలి. అప్పుడే ఈ పులుసుకు టేస్ట్. కొంతమంది ఏంటంటే చింతపండు పులుసులో తక్కువ వాటర్ వేసి కూడా అలా కూడా చేసుకుంటారు. బట్ అదొక ఫ్లేవర్ వస్తుందండి. ఇలా బాగా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయకి చింతపండు పులుసు అండ్ ఉప్పు కారాలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే కొంచెం మరుగుతుంది చూసారా అండి. అలా మరుగుతున్నప్పుడు దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇక్కడ బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మీకు గనుక తీపి నచ్చదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి. బట్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మనకేం తీయగా ఉండదండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది పులుపుకి ఆ తీపికి. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని బాగా దగ్గర పడే వరకు అయితే మరిగించుకోవాలండి. అంటే పైకి ఆయిల్ తేలాలి. ఆయిల్ తేలే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా పొంగుతున్నట్టు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని
చూడండి మనకైతే ఇంకా పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు అర్థమవుతుంది పులుసు అనేది. ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చి చిక్కదనం వచ్చింది చూసారండి. ఇలా పులుసు చిక్కదనం వచ్చేసిన తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి కలర్ కూడా వచ్చింది చూడండి పులుసు అనేది. ఇలా పర్ఫెక్ట్ గా చేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ పులుసు రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ సమ్మర్ కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఖచ్చితంగా రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా మంచిది కూడా మన ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.